ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేవతా విగ్రహంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు. తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి. వీటిలో ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలని మీకోసం ఈ వీడియోలో చెప్పబోతున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలోకెల్లా అత్యంత ధనిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశం. సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతుచిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి. తిరుమల గురించి చాలా మంది భక్తులకు, పర్యాటకులకు తెలియని మరెన్నో ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి కళ్ళను ఎప్పుడు మూసి ఉంచుతారు. స్వామివారి కళ్ళకు తెల్లని గుడ్డ కడతారు. స్వామికి శక్తివంతమైన ప్రకాశవంతమైన కళ్ళుంటాయి. ఆయన కళ్ళు విశ్వశక్తికి మించినవని, అందుకే భక్తులు స్వామి కళ్ళలోకి నేరుగా చూడలేరని పండితులు చెబుతారు. అందుకే వెంకటేశ్వర స్వామి నేత్రాలను కళ్ళను మూసి ఉంచుతారు. అయితే ప్రతి గురువారం స్వామి కళ్ళకు ముసుగును మారుస్తారు. ఆ సమయంలో మాత్రమే కొన్ని క్షణాలు భక్తులు స్వామి కళ్ళను నేరుగా చూడగలరు. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పట్టు లాంటి మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతాడు. ఇది గమనించిన నీలదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది. భక్తిగా సమర్పించిన తన తలనీలాలను స్వీకరించాలని కోరుతుంది. ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వర స్వామి ఎవరైతే తనకు దర్శించేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తాడు. అప్పటి నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు తమ కోరికలు తీరక ముందు, తీరిన తర్వాత స్వామివారికి తలనీలాలను సమర్పించడం ఆనవాయితీగా మారింది. శ్రీవారి సన్నిధిలో అలల శబ్దం వస్తుందంట. తిరుమల గర్భగుడిలో స్వామి విగ్రహానికి వెనుక ఉన్న గోడల నుంచి సముద్రపు అలల శబ్దం వినిపిస్తుందని చెప్తుంటారు. ఇది ఒక పెద్ద మిస్టరీగా చెబుతారు. స్వామివారి విగ్రహం వెనుక వైపున సముద్రపు హోరు వినిపిస్తుంది. స్వామి వీపు వైపున చెవి పెడితే ఆ హోరు స్పష్టంగా వినిపిస్తుందంట. తిరుమల వెంకటేశ్వరుని విగ్రహానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం పెడతారు. సాధారణంగా ఈ పచ్చకర్పూరానికి రాళ్లను పగలగొట్టి చీల్చే స్వభావం ఉంటుంది. కానీ పచ్చకర్పూరం స్వామి విగ్రహంపై ఎలాంటి ప్రతికూల స్వభావం చూపించదు. అయితే శ్రీవారికి నిత్యం కర్పూరం రాస్తున్న చెక్కు చెదరకపోవడం విశేషం. శ్రీవారి విగ్రహం ఎప్పుడు తేమతో నిండి ఉంటుంది. పూజారులు ఎన్నిసార్లు దాన్ని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్లీ మళ్లీ తడిగా మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయమే. తిరుమల శ్రీవారి విగ్రహం ఎప్పుడు సజీవమైన జీవకళతో కనిపించడం విశేషం. శ్రీవారి వారి విగ్రహం ఎప్పుడు 110 డిగ్రీల ఫారెన్హీట్ వేడిగా ఉంటుంది. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండటం వలన తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి. కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడు అక్కడున్న ఉష్ణం కారణంగా చెమటలు చిందిస్తూనే ఉంటుంది. అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తూ ఉంటారు. పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఆ వేడిని అనుభూతి చెందుతారంట. ఇంకా గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కువంట. స్వామి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకగా నిలుస్తుంటాయి. ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించారనే విషయాలు ఎవరికీ తెలియవు. కొన్ని వేల సంవత్సరాల నుండి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట కనిపిస్తుంటాయి. తిరుమల గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం భక్తులకి గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది. తిరుమల వెంకటేశ్వరుణ్ణి నిత్యం అనేక పూలతో పూజిస్తూ ఉంటారు. వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు. ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తికి వెళ్లే దారిలో ఏర్పేడులో కనిపిస్తాయి. తిరుపతి వెంకటేశ్వరుడు ధరించిన కిరీటం మధ్యలో మేరుపచ్చ అనే భారీ రత్నాన్ని అమర్చారు. 3 అంగుళాల వ్యాసం ఉండే ఈ 96 క్యారెట్ల మేరుపచ్చ ప్రపంచంలోనే అతిపెద్ద పచ్చగా నిలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.